బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్యాకల్టీ లేకుండా విద్యా బోధన కష్టంగా ఉందని పరిగి విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. పరిగి మున్సిపల్ పరిధిలోని విద్యారణ్యపురిలో గిరిజన గురుకుల కాలేజ్ విద్యార్థులు మాకు 2 నెలలుగా మ్యాథ్స్ కెమిస్ట్రీ అధ్యాపకులు లేకుండానే తరగతులు కొనసాగిస్తున్నారని వాపోయారు. డిజిటల్ క్లాసులు విని సర్దుకోలేకపోయామని, ఇక వెంటనే మాకు ఫ్యాకల్టీ నియమించేంత వరకు తరగతులకు వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఇక జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే ఫ్యాకల్టీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇక విద్యార్థుల ధర్నాపై ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్తో మాట్లాడగా సమస్యను రిప్రజెంటేషన్ ఇచ్చి పరిష్కరించాలి తప్ప విద్యార్థులు ఇలా ధర్నాలు చేయకూడదంటూ సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్యాకల్టీ లేకుండా విద్యాబోధన కష్టంగా ఉందని పరిగి విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. పరిగి మున్సిపల్ పరిధిలోని విద్యారణ్యపురిలో గిరిజన గురుకుల కాలేజ్ విద్యార్థులు మాకు 2 నెలలుగా మ్యాథ్స్ కెమిస్ట్రీ అధ్యాపకులు లేకుండానే తరగతులు కొనసాగుతున్నారని వాపోయారు. ఇక డిజిటల్ క్లాసులు విని సర్దుకోలేకపోయామని, వెంటనే మాకు ఫ్యాకల్టీ నియమించేంత వరకు తరగతులకు వెళ్లేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే ఫ్యాకల్టీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాపై ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్తో మాట్లాడగా సమస్యను రిప్రజెంటేషన్ ఇచ్చి పరిష్కరించాలి తప్ప విద్యార్థులు ఇలా ధర్నాలు చేయకూడదంటూ సూచించారు. అలాంటప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిఓ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు రాపియాలి? ఇక్కడ ఎందుకు ఈ డాటా రాపియాలి? అసలు ఎందుకు రాపియాలి వాళ్ళని? మేము వేరే దాంట్లో చదువుకునే వాళ్ళం కదా. అటు కాకుండా ఇటు కాకుండా మన మధ్యలో ఎందుకు ఇలా బంధిస్తున్నారు? అటు ఇటు కాకుండా ఇక్కడ ఒక క్లాస్ అవుతలేదు మాకు. అటు ఇటు కాకుండా ఫ్యాకల్టీ లేకుండా పోయింది. మాకు ఉన్న షెడ్యూల్ కూడా కంటిన్యూ, ఇంకా చాలా లెసన్స్ ఉన్నాయి. మాకు ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎప్పుడు అవుతుంది మళ్ళీ రివిజన్ కి? ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా క్లాసెస్ జరుగుతలేదు. మేము ఎన్నిసార్లు భరించాలి ఇదంతా? మాకు ఖచ్చితంగా ఫ్యాకల్టీ రావాలి. ఫ్యాకల్టీ రాకపోతే మేము హెడ్ ఆఫీస్ వరకు పోతాం. సిఓని ప్రీమియర్ అనే ఇక్కడ మేము వచ్చింది. అలాంటి సిఓ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నప్పుడు ఎక్సలెంట్ స్టూడెంట్సే కాదు, ఫ్యాకల్టీస్ కూడా ఉండాలి కదా. ఫ్యాకల్టీస్ చెప్తే మేము ఎక్సలెంట్ స్టూడెంట్స్ అయిందాం. అడుగుతున్నారు మాకు వీకెండ్స్ పెట్టిస్తున్నారు. ప్రతి హెడ్ ఆఫీస్ నుంచి ఎందుకు ఇన్ని స్కోర్స్ ఇంత తక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఫ్యాకల్టీ లేదు కాబట్టి మాకు స్కోర్స్ వస్తలేవు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు మేము కూడా ప్రశ్నిస్తాం వాళ్ళకి. మాకు ఫ్యాకల్టీ లేదు కాబట్టి మాకు రిజల్ట్స్ వస్తలేవు. మాకు రిజల్ట్ రాకపోతే మా లైఫ్ స్పాయిల్ అయితే దానికి మెయిన్ కారణం ఫ్యాకల్టీ రాకపోవడం మాత్రమే. వాళ్ళ రెస్పాన్స్ తీసుకుంటారు. ఫస్ట్ అక్కడ నాకు టైం వేస్ట్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము ఒక 2 days ఆగుతాం సార్, వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఇయర్ టైంలో కూడా అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు కేబీహెచ్పీ కాలనీ 7వ